సున్నం చెరువు విషయంలో హైడ్రాపై మరోసారి విమర్శలు లేవనెత్తుతున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా ఎల్ఆర్ఎస్తో అనుమతులు తీసుకున్నా తమ నిర్మాణాలను కూల్చేశారు అంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి చెరువు అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. FTL ఫైనల్ జోన్లను నిర్ధారించకుండా అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పైలట్ ప్రాజెక్టుగా 6 చెరువులను అభివృద్ధి చేస్తున్న హైడ్రా సున్నం చెరువు అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సున్నం చెరువు విషయంలో హైడ్రాపై గతంలో కూడా విమర్శలు, ఆందోళనలు నిర్వహించారు. రెటు సున్నం చెరువు విషయంలో హైడ్రా పైన మరోసారి కూడా విమర్శలు లేవనెత్తుతున్నారు. అయితే అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎల్ఆర్ఎస్తో అనుమతులు తీసుకున్నా కూడా తమ నిర్మాణాల్ని కూల్చేశారు అంటూ కూడా బాధితులు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి చెరువు అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. వారంతా కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. FTL ఫైనల్ జోన్లను నిర్ధారించకుండా అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, సున్నం చెరువు విషయంలో హైడ్రా పైన మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే FTL ఫైనల్ జోన్లను కూడా నిర్ధారించకుండానే డెవలప్మెంట్ పనులు చేస్తున్నారంటూ కూడా అక్కడ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సో హైడ్రా రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆందోళన చేసిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? సున్నం చెరువు మాదాపూర్లో ఉన్నటువంటి గుట్టల బేగంపేట పరిధిలో ఉన్న సున్నం చెరువు విషయంలో హైడ్రా మరోసారి విమర్శలు ఎదుర్కొంటే గతంలో కూడా కూల్చివేతల సమయంలో కూడా హైడ్రా పైన అనేక విమర్శలు, హైడ్రాకు వ్యతిరేకంగా కొంతమంది స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తాజాగా మరోసారి అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కొంతమంది బాధితులు, ల్యాండ్ ఉన్నటువంటి వారు బాధితులు ఆందోళన చేపట్టడం కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే గతంలో కూడా హైడ్రా కూల్చివేసిన సందర్భంలో కూడా అనేక ఆందోళనలు జరిగాయి. అయితే ఇప్పటికే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు LRS పే చేసి పూర్తిగా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి భూముల్లో ప్రభుత్వ అనుమతుల ప్రకారమే LRS పే చేసి తాము లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్నామని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇందులో కొంతమంది మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఫ్లాట్స్ కొన్నవారు ఉన్నారు. సో హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరించి హైడ్రా ఈ చెరువులను అభివృద్ధి చేపడుతుంది. ప్రధానంగా సున్నం చెరువు విషయంలో తమ ఫ్లాట్లను కోల్పోతున్నటువంటి బాధితులు మా జీవనాధారమే అది, మేము ఇండ్లు కట్టుకున్నాం, అందులో ఉన్నటువంటి మా రెసిడెన్షియల్ ఫ్లాట్లన్నీ కూడా హైడ్రా కాజేసింది అక్రమంగా. కోర్టు కేసులు ఉన్నప్పటికీ కూడా వాటిని ధిక్కరించి చెరువు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా కూడా బాధితులు కొంత అందులో ఏదైతే అభివృద్ధి చేస్తున్నటువంటి చెరువు వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుతున్న పరిస్థితి. అయితే గతంలో కూడా వెంకటేష్ అనే బడా వాటర్ వ్యాపారి అక్కడ ఉన్నటువంటి చెరువులో దాదాపు 10ల సంఖ్యలో బోర్లను వేసి అక్రమ నీటి దందాను చేసినట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బోర్లను పూర్తిగా తొలగించి 26 ఎకరాల్లో ఉన్నటువంటి పూర్తిగా సున్నం చెరువు విస్తీర్ణాన్ని కూడా పూర్తిగా హైడ్రా స్వాధీనం చేసుకుంది. అందులో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లను రద్దు చేయడంతో పాటుగా ఇప్పటికే అక్కడ అనుమతులు కూడా లేవంటూ హైడ్రా పేర్కొంది. అయితే కెడస్ట్రాల్ రిపోర్టు HMDAకి సంబంధించినటువంటి లేక్ ID 4805లో ఉన్నటువంటి దాదాపు 15 ఎకరాల్లో కూడా ప్రభుత్వం కేటాయించినటువంటి 10 కోట్ల నిధులతో సున్నం చెరువును పూర్తిగా అభివృద్ధి చేస్తుంది. సో అభివృద్ధి చేస్తున్న సందర్భంగా కూడా వీరంతా కూడా కొంత నిరసన వ్యక్తం చేయడం, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కూడా హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేస్తుంది, మా పొట్ట కొడుతుందంటూ కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరి వెనుక కొంతమంది ఈ వెంకటేష్ లాంటి నీటి వ్యాపారులు, అక్రమార్కులు వీరి వెనుక ఉండి ఆందోళన నిరసనలు చేపిస్తున్నట్లుగా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశం పైన హైడ్రా క్లారిటీ ఇచ్చింది. టోపోషీట్ ప్రకారమే ఎంతైతే చెరువు విస్తరణ ఉందో ప్రభుత్వ HMDA లేక్ ఐడిలో ఉన్నటువంటి పూర్తిగా డేటా ప్రకారం మాత్రమే FTL ఫైనల్ జోన్ని నిర్ధారించిన అనంతరమే దాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఎవరైనా బాధితులు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోండి, అందులో మీకు నష్టపరిహారం వస్తుంది. ఒకవేళ LRS పే చేసి అనుమతులు ఉన్న లేఅవుట్లో అయినా సరే వారికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది, దానికి సంబంధించిన మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి హైడ్రా సూచించింది. అయితే తాజాగా మరి హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బతుకమ్మకుంట చెరువుని హైడ్రా అభివృద్ధి చేసి చూపిస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా 6 చెరువులను అభివృద్ధి చేయబోతుంది. అందులో సున్నం చెరువుని కొంత స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అందులో భాగంగానే పనులను వేగవంతం చేస్తూ దాంట్లో పెద్ద ఎత్తున పార్కులు పూర్తిగా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఒక గ్రీన్ జోన్ పార్కులను, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి అక్కడ స్థానికులకు
అవసరాలకు అనుగుణంగా దాన్ని అభివృద్ధి చేయాలని కూడా హైడ్రా భావిస్తుంది. గతంలో అనేక కెమికల్స్తో పాటుగా ఆ వ్యాపారి నీటి వ్యాపారం చేస్తున్నటువంటి వెంకటేష్ కూడా అనేక హాస్టళ్లకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లుగా కూడా హైడ్రా కొన్ని ఆధారాలను కూడా చూపించింది. సో దీని వెనుక కూడా వారే ఉన్నారంటూ కూడా తాజాగా హైడ్రా ఆరోపిస్తుంది. మరి తాజా నిరసనలు ఆందోళన హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరి హైడ్రా చెరువుల అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్తుందనే చూడాలి. మరోసారి వివాదాస్పదంగా మారినటువంటి చున్నం చెరువు విషయంలో హైడ్రా స్పష్టమైన ఆదేశాలతో ముందుకు వెళ్తుందని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది? చెరువు అభివృద్ధికి ఇప్పటికే పూర్తిగా పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైడ్రా ఈ హైకోర్టు కేసులను, స్థానికుల నుంచి వస్తున్నటువంటి నిరసనలను, ఆందోళనలను ఏ విధంగా ఎదుర్కొని చెరువు అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, అయితే సాగర్, బాధితులు చెప్తుంది ఏంటంటే FTL అలాగే ఫైనల్ జోన్లను కూడా నిర్ధారించకుండానే అభివృద్ధి పనులు చేస్తున్నారు అంటూ కూడా ఆందోళనకారులు అయితే చెప్తున్నారు. మరి హైడ్రా ఏమంటుంది దీనిపై? రాధిక, ఖచ్చితంగా బాధితులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకు LRS పే చేసి లేఅవుట్లకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి. మాకు ఈ విషయంలో హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది. కానీ హైడ్రా ఉద్దేశపూర్వకంగా తమ భూములను కాజేసి చెరువును అభివృద్ధి పేరుతో చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ 2014, 2016కు సంబంధించినటువంటి 2 హెచ్ఎండిఏ సైట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ అధికారికంగా ఇచ్చినటువంటి ఫైనల్ ఫుల్ ట్యాంక్ లెవెల్తో పాటుగా కెడాస్ట్రల్ మ్యాప్ ప్రకారమే మేము అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా హైడ్రా పేర్కొంటుంది. అంటే గతంలో 1990లో ఉన్నటువంటి టోపోషీట్ ప్రకారమే దాని విస్తీర్ణం అనేది 26 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు అది 15 ఎకరాలకు తగ్గిపోయింది. దాదాపు 9 ఎకరాల విస్తీర్ణం పూర్తిగా కబ్జాలకు గురైంది. అక్కడ ఉన్నటువంటి ఇండ్లను, నివాసాలను మాత్రం హైడ్రా టచ్ చేయదు. కాకపోతే ఓపెన్గా ఉన్నటువంటి ఫ్లాట్లు అక్రమంగా దందాలు చేసే వారిపైన, వ్యాపారాలు చేసే వారిపైన కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్, ఓపెన్ లేఅవుట్లు, అనుమతులు లేని హుడా గతంలో అనుమతులను రద్దు చేసినటువంటి లేఅవుట్లను మాత్రమే హైడ్రా స్వాధీనం చేసుకుందని చెప్తున్నారు. సో ఒకవేళ తీసుకున్నటువంటి ఫ్లాట్ ఓనర్లు కూడా బాధితులు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దీనిపైన బాధితులు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కొంత తాజాగా ఆ పనులను పూర్తిగా అంటే బాధితులకు ఫేవర్గా కొంత ఆదేశాలు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన హైకోర్టులో గతంలో కూడా అనేక కేసులు ఉన్న నేపథ్యంలో హైడ్రా 10 కోట్ల నిధులతో సున్నం చెరువుని అభివృద్ధి చేసేందుకైతే ఒకవేళ అన్ని రకాల లీగల్ చిక్కులు ఎదుర్కొన్నా కూడా చెరువును అభివృద్ధి చేయడంలో మాత్రం ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా ముందుకు వెళ్తామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. బాధితులు ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం ఆశ్రయించాలని చెప్తున్నారు. సరే, కానీ ఈ విషయంలో మరి హైకోర్టు కేసులను, ఆదేశాలను హైడ్రా లీగల్ టీం ఎలా ఎదుర్కొంటుంది? సున్నం చెరువుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అభివృద్ధి 2-3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి హైడ్రా లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయని మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. సున్నం చెరువు విషయంలో హైడ్రా పైన మరోసారి ఆందోళనకారులు విమర్శలు లేవనెత్తుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా, LRSతో అనుమతులు తీసుకున్నా కూడా తమ నిర్మాణాలకు సంబంధించి వాటిని కూల్చేశారు అంటూ కూడా బాధితులైతే ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోంది హైడ్రా. ధిక్కరించి మరి చెరువు అభివృద్ధి పనులను చేస్తున్నారంటూ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా కూడా నల్ల బ్యాడ్జీలతో వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. అయితే FTL ఫైనల్ జోన్లను కూడా హైడ్రా ఇంకా నిర్ధారించకుండానే డెవలప్మెంట్ పనులను స్టార్ట్ చేసిందంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 6 చెరువులను అభివృద్ధి చేస్తోంది హైడ్రా. అయితే సున్నం చెరువు అభివృద్ధి పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. సున్నం చెరువు విషయంలో గతంలో కూడా హైడ్రా పైన విమర్శలు, ఆందోళనలు చేశారు.